హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 21st డే పాపకి చిన్న ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా స్టిచ్ చేస్తున్నానో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఆ పాప మనకి 21st డే పాప అనేది డ్రెస్ కొలత సైజ్ అనేది ఏది లేదండి. అందుకనే నేను ఇలా ఓన్లీ ఇట్లా పైన బెత్తడు కింద బెత్తడు అని అలా అందాజగా అట్లా చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా బెత్త అంటే 8 ఇంచెస్ వచ్చిందండి మనకు. చూడండి, ఇక్కడ 8 ఇంచెస్. నేను హైట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నానండి. మనము ఫస్ట్ కింద ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా ఉండేట్టుగా కటింగ్ చేసేసుకోవాలి. ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే చాలా ఎక్కువ అయిపోతుందండి పిల్లలకి. పైన పాటకి 8 ఇంచెస్ తీసేసుకున్నాను. స్టిచ్చెస్తో సహా 8 ఇంచెస్ సరిపోతుందండి. ఇక్కడ దీన్ని మనము ఇట్లా ఈ పాపలకి ఇట్లా చూస్తే ఇది కూడా ఒక బెత్త అంత 8 ఇంచెస్ అట్లా ఉంటుందండి. వాళ్ళకి పిల్లలకి సైజ్ కరెక్ట్గా లేదనేసి ఇలా చూసుకుంటున్నాను, మీకు ఐడియా ఉంటుందని. నేను ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా 11 ఇంచెస్ అనుకుంటున్నానండి. ఇంత పెడితేస్తే మెజర్మెంట్స్తో సహా 11 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. 11లో హాఫ్ 5.5 అవుతుందండి మనకు. చూడండి, నేనైతే ఇలా 5.5 అలా తీసేసుకుంటున్నాను. 5.5 మనకి 11 ఇంచెస్ అవుతుందండి. 11ని ఇలా పెట్టేసి చూసుకున్నా మనకు బెత్త ఇలా ఇంత బెత్త సైజు తీసేసుకున్న ఇటు 1.5 ఇంచు 1.5 ఇంచు మనకి స్టిచ్చెస్కి వదిలేసుకోవచ్చండి. అందుకని నేను ఇలా ఓన్లీ అందాజగా మాత్రమే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూద్దాం. నెక్ వచ్చేసి నెక్ డౌన్ ఇలా 1.5 ఇంచ్ అలా తీసుకుందాం అనుకుంటున్నానండి. చిన్న పిల్లలు కదా, 1.5 అలా తీసేసుకుంటే మనకు స్టిచ్ చేసేసరికి 2 ఇంచెస్ అవుతుందండి. ఇలా కూడా నేను 1.5 తీసేసుకుంటున్నానండి. షోల్డర్ 2 ఇంచెస్ తీసుకుంటాను. 1.5 అయినా సరిపోతుందండి. ఇలా పావుదక్క 2 ఇంచులు అయితే తీసేసుకున్నానండి. చూడండి, ఇలా నెక్కుని చిన్నగా ఇలా పెట్టేసుకోవాలండి. మనము దీంట్లో చిన్న కర్వ్ ఎలా తిరుగుతుందో చూద్దాం. ఇక్కడ వచ్చేస్తుందండి మనకు ఇలా. ఇక్కడ చంక రౌండ్ కోసం 2.5 అయితే తీసుకుంటున్నానండి. సరిపోతుంది అనిపిస్తుంది, చిన్నవాళ్ళు కదా. ఇలా ఇక్కడ నుండి ఇలా మనం రౌండ్ షేప్ని లేచేసుకోవాలి దీంట్లోకి. ఇక్కడ నెక్కుకి ఇలా రౌండ్ షేప్ లేచేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి చిన్నపిల్లలకి. ఫ్రంట్ బ్యాక్ ఈక్వలే. ఇక్కడ మనం కింద మాత్రము ఒక 1/2 ఇంచ్ అలా ఇలా మార్కింగ్ ఇలా పెట్టేసుకొని దీన్ని ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా. ఎందుకంటే చిన్నగా కుచ్చులు పెడతాం కదా మనము, అక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఎంత చిన్నగా ఉంది కదా ఫ్రాక్. 21st డే పాపకండి ఇది. కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. స్టిచ్ చేసి ఎవరైనా మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది మనకు. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసేసాను. మనము బ్యాక్ పార్ట్ కూడా యాస్టీజ్గా సేమ్ ఇలానే ఇదే మెజర్మెంట్స్తో కటింగ్ చేసేసుకోవాలండి. చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఇంత అయితే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రాకు. వీటికి హ్యాండ్స్ ఏం వేయట్లేనండి, పైన డోరీస్ కడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి బటన్స్ పెట్టినా జిబ్బు పెట్టినా కుచ్చుకుంటుంది కదండి. ఓన్లీ డోరీస్ పెట్టేసామనుకో వాళ్ళకి నీట్గా ఉంటుంది. వేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు, తీసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండద్దు. చిన్నపిల్లలు కదా. ఇక్కడ నేను ఇది కుట్టిన తర్వాత చిన్నగా డోరీస్ పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్
బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా, నేను ఈక్వల్గా పెట్టేస్తానండి. చూడండి, ఇది 2 పార్ట్స్ వచ్చేసాయి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. చూడండి, నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టి ఇలా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు ఇలా డిజైన్స్ వచ్చాయి కదండి, ఈ డిజైన్స్ అనేది చెస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ మిడిల్లో వచ్చేటట్టుగా అది ఎలా వస్తుందో చూసి నేను కట్ చేసుకుంటున్నానండి. అది మనం ఏమైనా డిజైన్స్ పెట్టేసినప్పుడు అలాంటివి చూసుకుంటూ కట్ చేసుకోవాలి. నేను దీన్ని ఇలా ఈజీగా కట్ చేసేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఇలా కట్ చేశాను కదా, కట్ చేసిన తర్వాత ఇక మనకి మిడిల్ పార్ట్లో ఈ డిజైన్ వచ్చేసింది అనమాట. ఇలా వచ్చేట్టుగా చూసి కట్ చేసుకున్నాను అనమాట. అలానే ఇంకొక పార్ట్ కట్ చేసుకున్నాను. చూసారా, మనకు ఇలా 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. మనము ఇప్పుడు కిందకి ఓన్లీ కుచ్చులు పెట్టేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, నేనైతే ఇలా ఫ్యాబ్రిక్ని తీసేసుకున్నాను. ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉందండి. ఆల్రెడీ చిన్న చిన్న కుచ్చులు పెడదామని అనుకుంటున్నాను. ఇలా వచ్చేసింది. దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ పైన పెట్టేసి ఇది కూడా ఇట్లా ఒక బెత్తడి మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను సైజు, ఎందుకంటే చిన్నపిల్లలకి సరిపోతుందండి. కింద స్టిచ్చెస్కి ఇవి జార్జెట్ క్లాతులు కదండి, కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇట్లా జారిపోయే క్లాతులతో ఇదే ప్రాబ్లం అండి. ఇది స్టిచ్చెస్కి సరిపోతుంది. చూడండి, ఇంత మనకు టోటల్గా మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. కానీ నేను ఇది ఎక్కువనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇది ఇంత ఉంది కదండి, దీనికన్నా తక్కువ ఉంది కదా, మళ్ళీ ఈ క్లాత్ని నేను డబల్ లేయర్గా ప్రిల్స్ పెట్టడానికి యూజ్ చేస్తాను. చిన్నపిల్లలకి ఫ్రాక్ మంచిగా ఫఫీగా కనబడుతుంది. ఎక్కువ ప్రిల్స్ వచ్చేస్తే ఈ 2 పార్ట్స్ని నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ ఉంది, మనకి ఇది తక్కువ ఉంది. చూడండి, ఇంత తక్కువ వచ్చేసింది కదా, అలా అయినా కానీ నేను దీన్ని ప్రిల్స్ పెట్టడానికి యూజ్ చేస్తాను అనమాట. చూడండి, ఈ క్లాత్ని నేను డోరీస్ పెట్టడానికి, ఇప్పుడు షోల్డర్ పైన డోరీస్ పెడతాను అని అన్నాను కదండి, దానికి యూజ్ చేస్తాను. మనకు 4 డోరీస్ రావాలి. చూడండి, ఇలా 4 పీసెస్ని నేను ఇలా జస్ట్ ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ 4 డోరీస్ వచ్చేస్తాయి. చూడండి, నేను ఈ క్లాత్ని ఫ్రాక్ లోపల కింద పార్ట్కి లైనింగ్ వేయడానికి ఇది కూడా ఇంతే సైజ్ కన్నా తక్కువ తీసేసుకున్నానండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా మనకి ఇది ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ తక్కువ ఉండాలి కదా, అలా అనేసి ఇలా లేయర్స్గా తీసేసుకున్నాను. వీటిని జాయింటింగ్ చేసేసి నేను లోపల లైనింగ్ క్లాత్కి యూజ్ చేస్తానండి. ఇప్పుడు టోటల్గా మనకి ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ చూపిస్తాను.